హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ అయితే మార్నింగే లేచానండి. మార్నింగ్ 7కే లేచేసరికి ఎండ పొడుపు అనేది ఇంటి ముందు పడుతూ ఉంది. ఆ ఎండ పొడుపులో అయితే కొద్దిసేపు అయితే నిలబడుకొని ఇంకా సూర్యుని చూసేసుకొని అన్ని చెట్లను అన్నిటినీ ఒకసారి అయితే చూసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చానండి. ఇలా మార్నింగే లేచిన వెంటనే సూర్యుడిని చూసుకుని నేచర్ని చూస్తే చాలా బాగుంటుందండి. మనసుకైతే ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎండలకు చెట్లన్నీ కూడా వాడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయండి. అంటే ఇంకా ఎండలు ముదురుతూ ఉన్నాయి కదా, ఇంకా చెట్లన్నీ కూడా అలానే అనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మార్నింగే నేను టిఫిన్ కార్యక్రమం అంత అయిపోయిన తర్వాత అయితే ఎండ బాగా పెడుతుందని చెప్పేసి శనగపప్పును అయితే ఎండబేస్తూ ఉన్నానండి. ఈ శనగలు మొన్న ఊరి నుంచి మా చెల్లెలు అయితే పంపించింది. ఆ శనగల్ని కడిగి ఆరబోసి మిల్లుకి అయితే పట్టించానండి. శనగ బేడలు అయ్యాయి. శనగ బేళ్ళని అయితే అన్నిటినీ ఆరబోస్తూ ఉన్నాను. మా సైడ్ అయితే శనగ బ్యాళ్ళు అంటూ ఉంటారు, కొందరైతే శనగపప్పు అంటారు. మీకు అర్థమయ్యే రీతిలో కావాలంటే శనగపప్పు అనమాట. శనగపప్పును మిల్లుకి పట్టించింటే అన్నీ కొద్ది అక్కడక్కడ శనగలు అన్నీ వచ్చాయండి, పొట్టు అంతా వచ్చింది. వాటిని ఎండబోసిన తర్వాత అయితే తట్టార్చి మళ్ళీ స్టోర్ చేద్దామని చెప్పేసి ఎండబోస్తూ ఉన్నాను. ఇలా ఎండల కాలం వచ్చినప్పుడు అన్నీ మనం ఇలా ఎండబేసుకుంటేనే వాటిలో ఉండే పురుగు రాకుండా ఉంటుందండి. మీరు కూడా శనగపప్పు కానీ అలాగనే నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏంటివన్నా ఇంట్లో ఉండేటివన్నీ ఇలా ఎండల కాలం అంతా బాగా ఎండబోసుకోండి. బాగా చాన్నాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలా ఎండబోసుకోవడం వల్ల. ఎండలైతే విపరీతంగా పెడుతూ ఉన్నాయండి. 10కే ఎండలైతే విపరీతంగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా నేను అందుకోసమే ఎండబోసి ఇంట్లోకి అయితే వచ్చానండి. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే అవిసె గింజలు కరివేపాకులు కలిపి పొడి అయితే చేస్తూ ఉన్నానండి. ఇంట్లో అయితే పొడి అయిపోయిందనమాట. ఈ పొడి ఉండడం వల్ల నాకు ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ అండి. మనం ఉప్మాలో వేసుకొని తినొచ్చు, అలాగనే పెసరట్లో మసాలా పెసరట్లాగా వేసుకొని తినొచ్చు, రకరకాల ఇడ్లీలలో నెయ్యి ఈ పొడి వేసుకొని తినొచ్చు, రకరకాల టిఫిన్లోకి ఈ పొడి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి నెలకొకసారి ఇలా అవిసె గింజలు అన్నీ వేసి కలివేసిన పొడి అనమాట. ఈ పొడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగనే చాలా హెల్దీ అనమాట. నేను ఇక్కడ పొడి అయితే చేస్తూ ఉన్నానండి. ఈ పొడి ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి. ముందుగా బాండీ పెట్టానండి. బాండీలో నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ మెంతులు వేసేసి బాగా దూరగా వేయించిన తర్వాత 1 కప్పు అవిసె గింజలు తీసుకునండి. 1 కప్పు అవిసె గింజలు కొద్దిగా సేపు చిటపటలాడిన తర్వాత 1 కప్పు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. కొబ్బరి పొడిని యాడ్ చేసేసిన తర్వాత మనకు కావాల్సినంత పచ్చి కరివేపాకుని వేసుకోవచ్చు. పచ్చిది కానీ ఒట్టిది కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత 1/2 కప్పు తెల్ల నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు కొబ్బరి పొడి, అలాగనే 1/2 కప్పు తెల్ల నువ్వులు, మనకు ఇంకా కరివేపాకు ఎంత కావాలంటే అంత, ఇవి క్వాంటిటీ అనమాట. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత బాగా మంటను సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. బాగా వేయించుకున్న తర్వాత ఇంకా కరివేపాకు బాగా ఒట్టిగా అవుతుంది మనం నలుపుతూ ఉంటే అన్న టైంలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండును బాగా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును వేసిన తర్వాత అయినా కూడా మనం అక్కడే ఉండి కలిపెట్టుకుంటూ 1 నిమిషం పాటు వేయించేసుకోవాలి. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ బెల్లం పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా బెల్లం పొడిని యాడ్ చేయడం వల్ల పొడిలో పిల్లలు తినలేకుండా ఉంటారు కదా, అటువంటి పిల్లలు కూడా బెల్లం పొడిని యాడ్ చేయడం వల్ల కొద్దిగా తీపి తగులుతుంది. కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసేసి అక్కడే ఉండి కలిపెట్టుకుంటూ మనము ఈ అన్నిటిని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చల్లారిపోవాలన్నమాట. అదే బాండి తీసుకున్నాను నేను ఇక్కడ. అదే బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇంగువ అయితే వేస్తూ ఉన్నానండి నేను ఇక్కడ. మీకు ఇంగువ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోవద్దు. మీకు అవైలబుల్ని బట్టి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇంగువ వేసేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ పచ్చిశనగపప్పును అయితే వేసేసుకున్నానండి. ఈ పచ్చిశనగపప్పును బాగా దోరగా వేయించుకోవాలండి మనం అక్కడే ఉండి. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల
జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చేత్తో వేస్తున్నానండి. మీరు 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని అయితే యాడ్ చేసేసుకొని బాగా దోరగా వేయించేసుకోండి. అక్కడే ఉండి మనము ఈ ఆయిల్తో కొంచెమే కాబట్టి ఆయిల్ వేసింది కొంచెం మాడినట్టుగా కనిపిస్తాయి మనం కలబెట్టుకోకుంటే, కాబట్టి అక్కడే ఉండి కలబెట్టుకుంటూ మనము వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట. వీటిని కూడా నేను ఇక్కడ కారానికి తగ్గట్టుగా వేసుకున్నానండి. ఈ ఎండుమిర్చి వచ్చేసి కొత్తగా తీసుకొచ్చారనమాట మా ఇంట్లో, కాబట్టి ఒక 25 ఎండుమిర్చిని అయితే వేసానండి. మీరు కావాలంటే తగ్గించుకొని వేసుకోవచ్చు. కొంచెం కారం పొడి కాబట్టి కారం ఎక్కువగా ఉంటేనే పొడిలలో చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఇంకా ఒట్టిమిరపకాయలు అన్నీ వేసేసిన తర్వాత బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కూడా బాగా చల్లారాలన్నమాట. ఇవి చల్లారే లోపల మనము ఒక గడ్డ వెల్లుల్లిని చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అన్నీ ఒకటేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకా నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే పిల్లలు అయితే సండే కాబట్టి ఇంట్లో ఉన్నారండి. ఇంట్లో పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే సైన్స్ స్క్వేర్కి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. వీళ్ళకి హిందీలో సర్వనామం అనేది ప్రాజెక్ట్ వర్క్ కింద ఇచ్చారు. ఆ సర్వనామంని వీళ్ళు థర్మాకోల్ దాని మీద వేసి చూపించాలన్నమాట. కాబట్టి సైన్స్ స్క్వేర్కి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు ప్రాజెక్ట్ వర్క్ కింద. పెయింట్, ఆర్ట్, వాటిలో రాసేవి అన్నీ తెచ్చుకొని వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట, సహస్ర ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్తో పాటు కలిసి చేస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ వర్క్ అయితే. సుహిత్ అయితే ఖాళీగా ఉన్నాడండి. వాడికి పెయింటింగ్ వర్క్ అయితే ఇచ్చానండి. పెయింటింగ్ వేసేస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడనమాట. ఇంకా నేను ఇక్కడ వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నానండి, సండే కాబట్టి. ఇంకా ఇంట్లోకి వచ్చేసి అవన్నీ చల్లారాయనమాట. చల్లారిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ పడుతూ ఉన్నాను. ఫస్ట్ మనము శనగపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, ఒట్టిమిరపకాయలు, వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. వాటిలో మనము ఫస్ట్ వీటిని వేసుకున్న తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే మనకు మెత్తగా మెదిగిపోతాయండి, లేదంటే బరకబరకలాగా ఉంటాయన్నమాట వెల్లుల్లిని ఫస్ట్ యాడ్ చేస్తే. చూడండి, నేను ఫస్ట్ వెల్లుల్లిని యాడ్ చేయకుండా మళ్ళీ తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనము ముందుగా వేయించుకున్నాం కదా అవిసె గింజలు, కరివేపాకు, ఇవన్నీ కొద్దిగా వేసుకుంటూ మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఏంటక్క మీరు ఈ పొడులను కూడా ఇంట్లో చేసుకుంటారు, బయట తెచ్చుకోరా అంటారేమో. నేను అన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి. అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాము. ఇంట్లో ఫుడ్ అయితేనే కదండి మనకు హెల్తీగా ఉండేది. హెల్తీగా తినాలంటే ఇంట్లో ఫుడ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ ఫుడ్ను మనము కొంచెం ఓపికతో చేసుకుంటే నీట్గా ఉంటుంది, అలాగనే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఫుడ్ తెచ్చుకుంటే వాళ్ళు ఏం కలిపారో ఏం వేశారో అని మనకి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు కదా. ఇలాంటి మనం ఇంట్లో ఫుడ్ చేసుకుంటే చాలా రోజులు కూడా నిలవ ఉంటుందండి. మనం బయట ఫుడ్ తెచ్చుకుంటే అస్సలు నిలవ ఉండదు. కాబట్టి ఇంట్లో కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇలాంటి పొడులు కానీ అన్నీ నెలకు ఒకసారి మనం ఇలా పొడులు చేసి పెట్టుకుంటే మనం నెల పాటు ఈ పొడులన్నీ తింటూ హెల్తీగా ఉండొచ్చు అనమాట. నేను ఇక్కడ కరివేపాకు, అవిసె గింజల పొడి అవి కొద్దిగా వేసుకుంటూ 3 బ్యాచ్ల కింద అయితే మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ ఈ పొడి మనము ఫస్ట్ ఒట్టిమిరపకాయలు వేసి పొడి కొట్టాం కదా, ఆ పొడి బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ చూడండి, మనము ఒట్టిమిరపకాయల పొడి అలాగనే కరివేపాకు పొడి మిక్సీ పట్టేసాం కదా, వాటిని బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ అడుగున ఉంది చూడండి ఒట్టిమిరపకాయల పొడి, ఆ పొడి మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ అంతా కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేదా అని చెక్ చేసుకుంటే సరిపోలేదండి, కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా సాల్ట్ని యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. అంతా మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. మనకు సాల్ట్ అన్నీ సరిపోయే విధంగా వేసుకొని మనం చేసుకుంటే ఈ పొడి చాలా అద్భుతంగా ఉంటుందండి. మిక్సీ పట్టేసి భోజనాల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే శనగబ్యాళ్ళు అయితే బాగా ఎండిపోయాయండి. ఎండిపోయిన తర్వాత అయితే వాటిలో ఉండే పొట్టు అంతా తట్టడుస్తూ ఉన్నాను. తట్టడం అంటే చాట్లు వేసుకొని అన్నీ ఏరేస్తూ ఉన్నానండి. ఇలా ఏరేసుకోవడం వల్ల మనకు శనగపప్పు అనేది చాలా నాళ్ళు నిల్వ ఉంటుంది. మనకు శనగపప్పు బయట కొనాల్సిన అవసరం లేదు. శనగబ్యాళ్ళలో కొన్ని తరకలు అలాగనే పుచ్చిపోయినట్టు ఉంటాయి కదా శనగలు, అవి కూడా ఉన్నాయన్నమాట, బ్యాళ్ళలాగా వచ్చేసాయి. వాటిని కూడా ఏరేస్తూ ఉన్నాను. అవన్నీ ఏరేసి ఈ శనగపప్పును శనగపిండిలాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్నీ చేస్తూ ఉన్నానండి. శనగపిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా నాళ్ళు నిల్వ ఉంటుందండి. కాబట్టి శనగపిండిలాగా ప్రిపేర్ చేయడానికి అన్నీ ఏరేస్తూ ఉన్నాను. శనగపిండిలాగా ప్రిపేర్ చేయడానికి ఇలా మనకు పొట్టు అలాగనే తరకలు అన్నీ ఉంటే మనకు శనగపిండి అనేది సరిగా రాదనమాట. కాబట్టి నేను ఇక్కడ అన్నీ ఏరేసి శనగపప్పునైతే నీట్గా పెడుతూ ఉన్నాను. సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో అయితే ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారని చెప్పాను కదండి, ఇంకా అయిపోలేదన్నమాట ప్రాజెక్ట్ వర్క్ అనేది.
చేస్తూనే ఉంది సహస్ర లోపల. నేను సహస్ర లోపల చేస్తూ ఉంటే బయట ఇంకా కూర్చొని ఇక్కడ శనగబాలు అయితే చేస్తూ ఉన్నాను. నేను శనగబ్యాళ్ళు చేస్తూ ఉంటే బాబు వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ శనగబ్యాళ్ళలో ఆడుకోవడం అంటే ఇంకా వాటిలో ఏదన్నా పెట్టేసి ఇక్కడ ఉందమ్మా కనుక్కో అంటూ ఉన్నాడు. నేను ఇది చేసుకోవాలా వాడితో ఆడుకోవాలా అని చెప్పేసి నువ్వే ఆడుకోనన్నా అని చెప్తూ ఉంటే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. కొద్దిసేపు అయితే ఆడుకొని ఇంకా వెళ్ళిపోయాడండి. ఇంకా వెళ్ళిపోయి వాడి పని వాడు చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అయిపోవచ్చాయండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చిన తర్వాత అయితే ఇంకా ఒక డబ్బాకైతే ఎత్తి పెడుతూ ఉన్నాను. ఈ డబ్బానైతే ఇంకా ఈ శనగబ్యాలు ఒక కవర్లో వేసేసి మిల్లుకు పట్టిస్తాను శనగపిండి అనేది. చిన్నప్పుడు మా అమ్మ అయితే శనగలు అన్నీ నీళ్ళలో వేసేసి ఆరబెట్టేసి ఎండబెట్టేసి ఇసుర్రాయి ఉంటుంది కదా, ఆ ఇసుర్రాయికి అయితే వేసేసి ఇసురుతూ ఉన్నారండి మా అమ్మ, మా అమ్మమ్మ, మా నానమ్మ, ఇలా అందరూ. మాకు ఇక్కడ మేము ఉండేది టౌన్లో కాబట్టి ఇసురాయి అనేది లేదనమాట. ఇసురాయి లేకపోవడం వల్ల మిల్లుకు పట్టిస్తూ ఉంటాను నేనైతే. ఎండలకాలం వస్తే చాలు ఇలా శనగబ్యాళ్ళు అన్నీ ఇసురడము, అక్కడక్కడ బ్యాళ్ళు పడకుండా పొట్టులాగా వస్తూ ఉంటుంది కదా, వాటిని అన్నీ మా ముందర వేస్తూ ఉండేది. ఏరండి అని చెప్పేసి మా అమ్మ అయితే. ఇంకా ఎండలకాలం సెలవులు కాబట్టి అవన్నీ ఏరుకుంటూ కూర్చునే వాళ్ళమండి. వ్యవహారం చెప్పుకుంటూ కబర్లు చెప్పుకుంటూ ఇంకా ఏరుకుంటూ సాయంత్రం వరకు కూర్చునే వాళ్ళం అనమాట. అంత బాగా చేసేదండి అనమాట మా అమ్మ అయితే. నాకు అసలు మా అమ్మ ఉన్నప్పుడైతే ఇలాంటివన్నీ చేసుకునే దాన్నే కాదు, మా అమ్మ లేదు కాబట్టే ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం వస్తుందండి. మా అమ్మ ఉంటే మా అమ్మే చేసి నాకు అన్నీ పెట్టి పంపించేదనమాట. అంత బాగా చేసి పంపించేదండి. మా అమ్మ లేదు కాబట్టే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఎవరికైనా అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలియదండి, అమ్మ లేనప్పుడే అమ్మ విలువ తెలుస్తుంది అనమాట అనుకుంటూ ఉన్నాను నేను చేసుకుంటూ. మా అమ్మ ఉంటే నాకు అసలు ఇవన్నీ చేయనిచ్చేదే కాదు, మా అమ్మే చేసి పంపించేది. మా అమ్మ లేదు కాబట్టే ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మా అత్త ఉందండి, కాకపోతే మా అత్తకు మోకాల నొప్పులు అనమాట. కింద కూర్చోలేదు, కింద కూర్చొని చేస్తేనే ఇవి వచ్చేది కాబట్టి నేనే చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకు వయసు అయిపోయింది కదండి, ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకా వాళ్ళకు ఓపిక ఉండదని చెప్పేసి నేనే అన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో అన్నీ. ఇవి ఒకందుకు మంచిదే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారండి, కొద్ది రోజులు ఉంటారు. మిగతా రోజులన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి ఈ చేసుకోవడం ఏదో ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాను ఇంట్లో అన్నీ చేసుకుంటూ మీకు చూపిస్తూ ఉంటానన్నమాట నాకు తెలిసినవన్నీ టిప్స్ అన్నీ. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మధ్యాహ్నం అవన్నీ చేశాను కదండి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి మేము కర్రీ ఏమీ చేసుకోలేదండి, బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి. బయట నుంచి తెచ్చుకుంటే ఇంకా అయిపోయింది అనమాట. మధ్యాహ్నం లంచ్లోకే అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఆలు పరాటా అయితే చేస్తూ ఉన్నాను. ఆలు పరాటా చేయడం వల్ల ఇంకా ఎటువంటి కూర చేయాల్సిన అవసరం లేదు, ఒట్టిదే తినేస్తారు కాబట్టి. ఆలు పరాటా కోసం ఆలులు అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని బాగా మెత్తగా స్మాష్ లాగా చేసుకున్నాను. స్మాష్ లాగా చేసుకున్న తర్వాత వాటిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగనే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కారం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం పచ్చిమిర్చి 2 ఎక్కువైపోతాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత అన్నీ కలిపేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేసేసి ఇంకా కలిపేస్తూ ఉన్నాను అనమాట. కలిపేసిన తర్వాత మనం గోధుమ పిండి ఎంత కావాలో అంత వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆలు పరాటా అంటే గోధుమ పిండిలో స్టఫింగ్ పెట్టి చేస్తూ ఉంటారు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండిలోనే ఆ స్టఫ్ అంతా కలిపేసి పరాటా లాగా చేస్తూ ఉన్నానండి. ఇలా కూడా బాగుంటుందన్నమాట. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చినా కూడా స్టఫింగ్ పెట్టి చేయడం వల్ల మనము రేకు చేసేటప్పుడు అతుక్కుపోతుందండి, మనకు చేయడానికి సరిగా రాదనమాట. కాబట్టి నాకు అలా సరిగా రాదని చెప్పేసి నేను స్టఫింగ్ను అలాగనే గోధుమ పిండి అంతా కలిపేసి ఇలా పరాటా చేస్తూ ఉన్నానండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి, ఒక్కసారి అయితే ట్రై చేయండి. బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేదంటే లేదనమాట. నేను ఇక్కడ ఇంకా గోధుమ పిండి ఎంత కావాలో మనకు అంత వేసేసుకొని కలిపేసుకొని ఇంకా అంత ముద్దలాగా చేసేసుకున్నానండి. మనం నార్మల్ గోధుమ పిండి ఎలా చేసుకుంటామండి అలానే చేసుకోవచ్చు అనమాట. బాగా కలిపేసిన తర్వాత ముద్దలాగా వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా కలిపేస్తూ ఉన్నాను. ఇలా ఆయిల్ వేసి మనం కలిపేయడం వల్ల లాస్ట్లో అయితే బాగా నానిపోతుంది అనమాట గోధుమ పిండి అనేది. ఇంకా చూడండి ముద్దలాగా అయిపోయింది కదండి గోధుమ పిండి అంతా పిసికేసిందే. కాబట్టి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానించిన తర్వాత పరాటాలు అయితే చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ నానించిన తర్వాత కొన్ని పరాటాలు అయితే చేశానండి. పిల్లలు తిన్నారనమాట, చాలా బాగున్నాయని చెప్పేశారనమాట.
పూరీ పిండి కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఈ పరాటా చేసుకోవడానికి. ఇంకా పూరీ పిండి కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని పొడి పిండి అద్దుకుంటూ మనము ఈ పరాటా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రేకల గడ్డతో రుద్దేటప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువగా పెట్టకుండా కొంచెం తక్కువ పెట్టేసి పూరీ పిండి కంటే కొంచెం మందం ఎక్కువగా పెట్టేసి చేసేసుకుంటే మనకు పరాటా అనేది చాలా ఈజీగా వస్తుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనకు బండకు అతుక్కోవు అనమాట ఇలా చేసుకుంటే. చూడండి నాకు పరాటా అనేది సింపుల్గా చేసేసాను. ఇలా చేసేసిన పరాటా మనం పెన్నం మీద వేసేసుకోవాలి. పెన్నము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటనైతే. పెట్టేసుకున్న తర్వాత మనం అటువైపు ఇటువైపు నెయ్యితో అయితే కాల్చుకుంటే పరాటా అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం ఆలు వేసాం కాబట్టి పరాటా అనేది చాలా మెత్తగా అయిపోతుందండి. చాలా తినేటప్పుడుగా మెత్తగా ఉంటాయి అన్నమాట, దూదిల్లాగా ఉంటాయి మనం తినేటప్పుడు. అంత బాగుంటాయండి పరాటాలు అనేవి. ఈజీగా సింపుల్గా చేసుకునే పద్ధతి అయితే చూపించానండి. స్టఫింగ్ పెట్టి ఆలు పరాటా చేయాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఉంటుంది. ఆ స్టఫింగ్ అంతా మనం చపాతీ రుద్దేటప్పుడు అతుక్కొని రేకల కట్టకంతా వస్తూ ఉంటుందండి. 2-3 సార్లు అయితే ట్రై చేశాను. ఇంకా అలా కాదని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. ఇలా చేసి ఉంటే చాలా బాగా నీట్గా వచ్చాయండి పరాటాలు అనేవి. పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అప్పటికప్పుడు మనం ఎటువంటి కూర లేనప్పుడు ఇలా చేసేసుకొని పెరుగుతో అయితే తింటే చాలా బాగుంటాయండి పరాటాలు అనేవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అనిపిస్తే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పరాటాలు ఇంకా డిన్నర్లోకి అయితే ఉత్తవే తినేసారండి పిల్లలు అయితే 2 తిన్నారు, పెద్దవాళ్ళు అయితే 3 తిన్నారండి. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట పరాటాలు అనేవి. ఇంకా పరాటాలు అంతా చేసేసి డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇదే అండి ఈ వారం సండే వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.